ఏమిటి కాంతమ్మా నువ్వు చెప్పేది? కోటేశ్వరరావు గారిని గన్నబేరన్నో తన కొడుకు కలిసి చంపేశారా? అవునండి బాబు, దిక్కుమాలిన దాన్ని. ఆ రహస్యం ఇంతకాలం నా కడుపులో పెట్టి దాచుకున్నాను. ఆ గొడవ ఎందుకే ఇప్పుడు? అసలు విషయం త్వరగా చెప్పు చావు. మా తమ్ముడు కోటేశ్వరరావు చావడానికి ముందు ఆ గదిలోంచి ఏదో గొడవగా వినపడింది. నా అలవాటు ప్రకారం ఏమిటా అని కిటికీలోంచి తొంగి చూశాను. అప్పుడు నగలన్నీ కొట్టేద్దాం నాన్న. అన్నిటికీ తొందరే నంగిరి వేసవా. మనకు కావాల్సింది 2 లక్షలు. రేపు ఆస్తి అంతా మందే కదరా. పిచ్చినా ముద్దులు కొడక సరిగ్గా పట్టుకో. గంట పేరండం ఏమిటి మీరు చేస్తున్న పని? ఆఖరికి నా ఇంట్లోనే దొంగతనానికి సిద్ధపడ్డారన్నమాట. అది కాదు బావా, ఎనపెట్టి లోపల ఎలా ఉంటుందో చూపించమని మా తిరుపతి గారు అడిగితేను ఒక్కసారి చూపిద్దామని. నోర్మ ఇస్తావు పాక్యుడా. అన్నం పెట్టిన మనిషిని వెన్నుపోటు పడవాలనుకున్న మీలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదురా. ఫ్యాక్టరీలో చేసిన వెధవ పని కప్పించుకోవడానికి ఇంత నీచానికి రేతాస్తారా? మిమ్మల్ని ఈ క్షణంలోనే పోలీసులకు పట్టిస్తాను. హలో హలో డాడీ. అమలా, నేనే అమల్ని. నీతో ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. ముఖ్యమైన విషయమా? ఏమిటి డాడీ? ఏమిటంటే డాడీ. హలో డాడీ. 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 హలో. హలో. డాడీ. ఆ విధంగా దొంగ చచ్చినాడు. దిండుతో నొక్కు పెట్టి ఊపిరాడకుండా చేసి ప్రాణం తీసి గుండె ఆగిపోయి చచ్చిపోయాడని నలుగురిని నమ్మించారు. నా స్వార్థంతో నేను ఇన్నాళ్ళు ఆ విషయాన్ని బయట పెట్టలేదు. అయితే అమల తన తండ్రి విషయంలో అనుమానించింది నిజమేనన్నమాట. కానీ ఈ విషయం అమలతో చెప్తామంటే తను నా ముఖం చూసే పరిస్థితిలో లేదు. అలా అని ఊరుకోవడానికి వీల్లేదు బాబు. వాళ్ళు హంతకులని అమలకి ఎలాగోలాగా తెలియజేయాలి. పంతులు గారు తొందరగా మంత్రాలు కానివ్వండి. ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉన్నట్టేనా? పొద్దు నుంచి అదే పని మీద గండబేరన్నం, మీ వాడు చాలా అదృష్టవంతుడయ్యా. కోట్లకు వారసురాలైన కోటేశ్వరరావు కూతుర్ని చేసుకోవడం ముఖ్యంగా నాకు చాలా ఆనందంగా ఉందనుకో. ఆనందంగా ఉంటే ఆనందించండి. ఎవరొద్దన్నారు? నువ్వు ఆనందించవద్దు అంటే నేను మానేస్తానా? అవతల నాకు అర్జెంటుగా పనులున్నాయి. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? మేడ మీద గదిలో ముస్తాబవుతోంది. సరే, అమ్మాయిని జీవించే ముందు మీకు నా ఆశీర్వచనాలయ్యా. చాలా సంతోషం. మేడ మీదకి వెళ్ళండి. చూడండి అమ్మా, అమ్మాయిని ఆశీర్వదించి 4 విషయాలు డైరెక్ట్ గా చెప్పాల్సి ఉంది. మీరందరూ ఒక 5 నిమిషాలు బయటికి వెళ్తారా? అలాగే. అన్ని జాగ్రత్తగా అమ్మ నన్ను తొందరగా తీసుకొస్తే నేను తొందరగా తాళి కట్టేస్తాను. మీరా అన్ని శాస్త్రయుక్తంగా పద్ధతిగా జరగాలి. కంగారు పడిపోతావే. కూర్చో. బాబాయ్ గారు, మీరు చెప్పేదంతా నిజమా? మా నాన్నగారు చంపింది గండబేరుండవా? అంతే కదమ్మా. గోపి తాతామామల్ని ఎక్కడో దాచి వాళ్ళని చంపుతామని బెదిరించి నిన్ను ప్రేమించడం లేదు అని గోపి చేత అబద్ధాలు ఆడించారు. ఇప్పుడు మనం వెంటనే వెళ్ళి గోపిని కలుసుకోవాలమ్మా. బాబు, పెళ్లి కూతుర్ని తీసుకురండి. ముక్కేసేదంటమ్మా. నాకు సిక్కేస్తుంది అత్తయ్య. పిచ్చి పిల్ల పద. అదిగో మాటల్లోనే వచ్చేసింది. గండం, పెళ్లి ముస్తాబులో అమ్మాయి కొంచెం ఎత్తుగా లావుగా కనిపిస్తుందట్రా. ఏమిటోనన్నయ్య, నా మట్టుకు మహాలక్ష్మి స్వయంగా మా వాడి దగ్గర నడిచి వస్తున్నట్టుంది. నాకు ఇంకేం కనిపిస్తాం లేదు. బాబు, నేను చెప్పే మంత్రాలు చెప్తూ అమ్మాయి చేపట్టుకోండి. హస్త మహాలక్ష్మి అరుస్తారేంటి? అది అశుభం. పరిమళ పత్ర పుష్పాన్ని పూజాం సమర్పజామి. ధూపమాగ్రాపజామి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణి నమోస్తుతే. ప్రార్థనా శుభవారు పెళ్లి జరుగుతుంటే కేకలు. వివాహం కాళ్ళు చేతులు తర్వాత పట్టుకుంటారయ్యా. ముందా మంగళసూత్రాలు కానీ. అయ్యా, మంగళసూత్రాలు కనిపించడం లేదండి. ఇంకాసేపు అయితే పెళ్లి కూతురే కనిపించండి. ఏరా దరిద్ర కొట్టు వేధవా, మార్వాడి కొట్లో ఇచ్చొద్దామని జేబులో ఏమైనా పెట్టావా? నాకు తెలియదు నాన్న.
మంగళసూత్రం కనిపించకపోవడం ఏమిటండి? సరిగ్గా వెతకండి అందరూ. ఇప్పుడు గాలిపడి కనిపించుకోవడం పోవాలా? వెతకండి వెతకండి. అదేంటి మావయ్య, నేను అమల్ని గుర్తుపట్టలేదా? అమలా గిమలా కొట్టానంటే మొహం కవలిపోతుంది. అమ్మాయి బదులు ఈడెవడో యాసం వేసుకొస్తే మరి అమ్మాయి ఏమైనట్టు అని అదే అర్థం కావటం లేదు. చూద్దాం పద. అవును గోపి, ఊరి చివరి మాకు గెస్ట్ హౌస్ ఉంది. అది చాలా కాలం నుంచి వాడటం లేదు. ఒకవేళ అక్కడే మీ తాత మామని దాచుంచారేమో. ఎందుకైనా మంచిది, ఓసారి వెళ్ళి చూసొద్దాం. సరే పదండి. ఇదంతా ముసల్లాయర్ చిదానందం గారు చేసిన పనిలా ఉంది. వెంటనే వెళ్ళి గెస్ట్ హౌస్ చూద్దాం పని. నువ్వు రారా. నాకు తెలుసురా, నువ్వు ఇలాంటి పని చేస్తావు ముందే ఊహించాం. అందుకే అర్జెంట్ గా ఇక్కడికి వచ్చేసాం. నీ తాతకి, నీ మా అమ్మకి, నీకు ముగ్గురికి ఇక్కడే శార్థం పెడతాను రా. ఆ తర్వాత అమల మెల్ల నేను తాళి కట్టాను. చూస్తారే, పట్టుకోండి రా. వీళ్ళని అరెస్ట్ చేసి ఛార్జీ తయారు చేయండి. చర్చ నిలబడాలి, నేను చూసుకుంటాను. బాబు నా చిట్టి తల్లి,
భూషణ గారు, అమాయకుల్లా ఉండే మీ మనవడు పట్నం వెళ్ళి గడుసువాడే గడుగ్గా ఇలా తయారయ్యాడు. వాడి ప్రయోజకత్వం వల్లనే మా ఇల్లు మాకు దక్కింది, మా ఇంటి పేరు నిలబడింది, చక్కటి పిల్ల వాడికి దక్కింది. ముందు కుడికాలు పెట్టి లోపలికి పదమ్మా. మరేమోనండి, మాకు పెళ్ళైపోయిందండి, శోభనమే మిగిలిందండి.